సీరియస్ గా ఉన్న సంగతి, దీనికోసం మనం చేసిన గొడవ సంగతి ఇదంతా పేపర్ కి ఎక్కించింది ఎవరు? ఇదిగో బాత్రూమ్ లో ఆలోచించలేవు. ఆ పేపర్ పిల్ల స్వాతి పోలీస్ కమిషన్ ఎంటేసుకుని పెద్ద మంత్రిని కలవడానికి ఢిల్లీ పోయిందంట. అది విషయం. అది అక్కడ కోర్టు కూసింది, ఇక్కడ రాత రాసింది. ఇదిగో అది ఆడదే అయినా మనందరికీ మొగుడు. ముందే చెబుతున్నా. అది రాసి పారేస్తే నువ్వేమో చార్మినార్ దగ్గర చీకులు చీకులు అనుకుంటూ, నేనేమో బిర్లా మందిర్ దగ్గర పూలు పూలు అనుకుంటూ, ఈ శ్రీపతి బావేమో ట్యాంకు బండి మీద ముంద కింద అనుకుంటూ, ఇక కాళీబావేమో మిషన్ భుజాన్ని వేసుకుని హైదరాబాద్ లో సానా యమ్మ సానా అనుకుంటూ తిరగాల్సిందే. గొంతు నరం తెంచుతా, నోరు మూసుకో. ఆహా, కోపంలో కూడా ఎంత అందంగా ఉన్నావు బావా. జానీ వెళ్ళు, ఆ పేపర్ పిల్ల స్వాతి పర్సనాలిటీ చూడు. ఫిగర్ ను బట్టి రేపో, పవర్ ను బట్టి మడ్రో తెలుసుకో. ఎవరో అనుకున్నా, నువ్వా? సిగ్గుతో చావకుండా బాడీని ఇంకా డెవలప్ చేసావే. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు, కస్సుగా. వస్తావా? లేచిపోతావు ఏంటి? బజార్ దానికంటే నీదే పెద్ద లెవలా? వాగుడు ఎక్కువైతే 4 కత్తిరిస్తా. నువ్వెవర్రా? దీని బాడీకి పర్మనెంట్ కస్టమర్వా, టెంపరీ కస్టమర్వా? వాళ్ళతో గొడవ లేదు, నా మాట విను. వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వాళ్ళు వదిలేయి. ఎవడు వాడు? పరిచయం ఉన్న వాళ్ళ నీ గురించి చెత్తగా వాగాడు. వాడు నీకు ఎవరికే తెలుసా? చెప్పు. గుండా కాళిని గురించి నేను రాసిన ఆర్టికల్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందమ్మా. తనను గురించి చెడుగా రాసిన వాళ్ళ తలలు నరికి పెళ్లాలకు పంపిస్తానని ప్రెస్ మీట్ లో చెప్పాడట డాడీ కాళీ. చూశాను. బెదిరింపులకు భయపడి సత్యాన్ని చంపుకునేవాడు పత్రికా రచయిత కాలేడు. మీ మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఇంత పిరికమ్మను ఎందుకు డాడీ పెళ్లి చేసుకున్నావు? ఆగండి. ఏరా, నరికిన తలలతో ఆడుకునేవాణ్ణి నీ రాతలకు భయపడతానా? నా పరువు పేపర్లో నువ్వు తీసావు, నీ పరువు పబ్లిక్ లో నేను తీస్తాను. ఓ, ఎంత సెక్సీగా ఉన్న కూతురుందా నీకు? నీ పేపర్కు మ్యాటర్ కావాలంటే దీన్ని ఏదో చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా బిడ్డనే చెయ్యొద్దు, నా బిడ్డనే చెయ్యొద్దు. ఆగండి, కదిలితే కాళ్ళు నరుకుతా. ఏంట్రా మీరు చూసేది ఇక్కడ? వదలబండి.
నమస్తే సార్, మీరా? సమయానికి వచ్చావు. మీరంతా ఒక్కొక్కళ్ళు వచ్చి దీన్ని కసి తీరా ముద్దు పెట్టుకోవాలి. తప్పుకున్నా తప్పించుకున్నా మీ తల తెగిపోతుంది. ఎస్ఐ, ఒక్కొక్కళ్ళని పంపించు. బట్టలు లేకుండా నీ కూతుర్ని చూసి ఎన్నాళ్ళైందో చూసుకో. నువ్వు బట్టలోడ తీసింది నా బిడ్డకు కాదురా, భరతమాతకు. నువ్వు పరువు తీసింది నాకు కాదురా, భరత జాతికి. రేయ్, కత్తి కన్నా కలం గొప్పదన్న సత్యాన్ని నిరూపిస్తాను. నేను 1 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. గాంధీ సెంటర్ లో 2 మర్డర్లు జరిగాయి. ఎవరు చంపారో తెలియదు. ఏవో ముఠా తగాదాలు అనుకుంటా. వెంటనే పోస్ట్ మార్టం ఏర్పాటు చేయండి. ఏమిట్రా మీరు చూసేది? ఇక్కడ వెళ్ళండి. That's like Babu. Next time better like Babu. Come on, Babu. Double. Next time Babu. Next time. ఏంట్రా గుడ్డి నా కొండే? అర్ధరాత్రికి గుడ్డటం ఏంట్రా? సింగిల్ కన్తో జనాన్ని మోసం చేస్తున్నావా? నాదే సింగిల్ కన్ను కాదు, డబుల్ కన్ను. కావాలంటే చూసుకో. నీ డబుల్ కన్నులో ట్రబుల్ ఏదో ఉందిరా. ఒకటి కోటప్పకుండా చూస్తుంటే ఇంకొకటి మంగళగిరి గాలిగోపురం చూస్తుంది. నా కన్ను నా ఇష్టం. అడగడానికి నువ్వెవరు? హలో, ఆయన ఎవరా? ఆయన ఈ సిటీలోనే పెద్ద కంచి డాక్టర్. పేరు డాక్టర్ గుడ్డిమాలోకం. మీరు డాక్టర్ గుడ్డిమాలోకం గారా? సారీ సార్, నిజంగా నా 2 కళ్ళల్లో ట్రబుల్ ఏమన్నా ఉందా? నా కళ్ళల్లోకి నీ కళ్ళు పెట్టి సూటిగా చూస్తున్నా. నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నా. కరెక్ట్ గా 4వ నెంబర్ మీద గోలీ ఆగేటట్టు చక్రాన్ని తిప్పుతూ బయట కూర్చున్నావు. నైనా రావణాసురా, తమ్ముడు విభీషణుడు ఎక్కడ నైనా? ఊటీ వెళ్ళాడు. పుష్పక విమానంలో వెళ్ళాడా? ఆర్టీసీ బస్సులో వెళ్ళాడా నైనా? దేని మీద వెళితేనే నిన్ను కోటీశ్వరుని చేయబోతున్నాడు. కోటీశ్వరుని కాదురా, మీరిద్దరు కలిసి నన్ను రోడ్డీశ్వరుని చేస్తారు. నడు. నాకు 5,000 రూపాయలు త్వర పెడతారా? నీ బొర్ర పెంచడానికే త్వర పెట్టి ఉన్న బొర్ర చాలు. నువ్వు నా మంచానికి పట్టిన నల్లివి, వాడు నా ఒంటి మీద వాళ్ళ దోమ. మీరిద్దరు కలిసి నా నెత్తురు తాగుతారా? నడు. ఇప్పటికి ఆలస్యం అయిపోయిందిరా. ఒక్క నిమిషం కూడా నువ్వు నాకు ఒప్పడానికి వీలేదు. నడు. నాకు చెవులు లేవు, ఉన్నా వినపడవు. అవి చెడిపోయాయి. నడు. అలైకుం సలాం. ఏమిటి, భోజనం అయిందా? ఇవాళ ఏం వండి పెట్టారో నా బంగారు బావకి. నీ పెండ కొడుపా. ఇలా చిరాకు పడుతున్నావంటే పొట్ట ఖాళీ అన్నమాట. 2 బన్నులు ఇవ్వనా? రే, నీ సంగతి నాకు తెలుసురా. నువ్వు ఆకలితో మలమలా మాడి చస్తావు గానీ డబ్బులు ఇవ్వకుండా టిఫిన్ తినవు. వెనక మాటలు వెనుపొట్లు వద్దు. నేను బన్ను టీ అప్పడగను. కావాలంటే డబ్బు పెట్టుకునుకుంటాను, సరేనా? ఒక్క పూట భోజనం చేయకపోతే నేనేం చచ్చిపోను. నీకోసం అన్నం తెచ్చాను. అమ్మ నీకోసం అన్నం పంపించింది.
నువ్వు తిన్నావా? తిన్నా. ఒకరాకల్ని చంపి నా ఆకలిని బ్రతికించుకునే లెవెల్కి నేను ఇంకా ఎదగలేదు. వెళ్ళు, నువ్వు మీ అమ్మ తినండి. ఓ మాట అడగనా మావయ్య? ఏమన్నావు? మావయ్య, మరిచిపోయిన మమతలు మమకారాలు పెంచుకున్న బంధాలు గుర్తు చేస్తున్నావు. ఏంటి అడగాలనుకున్నావు? మీ అమ్మ చిన్నప్పుడు నీకేం కథలు చెప్పలేదా? చెబితే నాకు కథ చెప్పవు? బ్రతకలేక చావటం, చావలేక బ్రతకటం, ఇంతకంటే కథలు లేవు. వెళ్ళు, మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. మా అమ్మను కాపాడవా? ఏ ఒక్క రాత్రికి 1000 రూపాయలు వస్తుంటే చేదా? పోవే, తీసుకెళ్ళండి. మా అమ్మను కాపాడు మావయ్య, మావయ్య కాపాడు మావయ్య, మావయ్య చూడు మావయ్య, మావయ్య మా అమ్మను కాపాడు మావయ్య, మావయ్య చూడు మావయ్య. కాపాడు మావయ్య, కాపాడు మావయ్య. వాడే కాపాడతాడా? మీసాలున్న ప్రతివాడు మగాడు కాదు. వాడి నవ్వు చూసి భరించే కంటే 10 రూపాయలకి అమ్ముడు పోవడమే మంచిది. రారా, నేను నాశనం కావడం నీతో నమ్మకం పెడతాను. రారా, నీ దగ్గర డబ్బులు లేవా? పర్వాలేదు, నీ నవ్వే నా కిరాయి అనుకుంటాను. రారా, కంటే నోరు. నిన్ను అనుభవించడానికి నా నవ్వే కిరాయి అనుకుంటే నీ మంచం మీదకి సగం ఇండియా వస్తుంది. కాపాడండి, రక్షించండి. ఈ రోజు నేను రక్షిస్తా, రేపెవరు వస్తారు నేను రక్షించరా? రక్షించండి, రక్షించండి అని ఆడది చేతులు తరిస్తే బయట ఎప్పుడు జారుతుందా, చేరెప్పుడు ఉడుతుందా అని చూసే జనం ఉన్నారు కానీ కాపాడడానికి ఎవరు రారు. అది ఇండియా టుడే. ఒకవేళ ఎవరైనా వచ్చి నిన్ను కాపాడినందుకు నిన్ను కిరాయిగా వాడుకుంటారు. మార్కెట్లో పంచదారుకున్న రేటు ఆడదాని మానానికి లేదు. లేదు, భగవంతుడు చేతులు ఎందుకు ఇచ్చాడు? అడుక్కోవడానికే? నోరెందుకు ఇచ్చాడు? బ్రతిమలాడానికే? పళ్ళెందుకు ఇచ్చాడు? నమలడానికే కాదు, కరవడానికి. అదిగో తీసుకో కర్ర, కొట్టు, మక్కలు కొట్టు, కొట్టు. భరత్, నీ మాటల్లో బలం ఒక ఆడదాని శీలాన్ని కాపాడింది. ఎదిరించే శక్తిని, ధైర్యాన్ని అందించాయి. అన్యాయం అయిపోతున్న ప్రజలకు నీ మాటలు కావాలి. ఆ మాటలతో నువ్వు విప్లవ జ్వాల వెలిగించాలి. అగ్గిపెట్టుందా? లేదు. చూసావా, బీడీ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టే దొరకలేదు. ఇక విప్లవ జ్వాల నేను ఎలా వెలిగించిన? పేపర్ పులి. అది కాదు భరత్. డబ్బు తీయద్దు. నీ సౌండ్ బాక్స్ మీద తీవ్రవాదుల బాంబులియ్య విప్లవం గోడల మీద కిక్కింది. జ్వాల ఆర్టీసీ బస్సులు తగలెడుతుంది. మళ్ళీ నేనెందుకు తల్లి విప్లవ జ్వాల వెలిగించడం? నన్ను వదిలి. జిడ్డు, ఆ తగులుడు వదిలించుకుంటే నువ్వు తగులుకున్నావా? జిడ్డు, తగులుకుంటాను. జిడ్డును కదా. జిడ్డు చిన్న జంక్షన్ ఉంది, తెలుసు. ఉంటే ఏం ప్రయోజనం? దానిలో బుద్ధి జ్ఞానం ఉంటేగా. నాకేదో కోపం వచ్చింది, తిట్టాను, పొమ్మన్నాను, పోవడమేనా? అనవసరంగా నీ గురించి నేను కూడా అన్నం తినలేదు. అవునా? మరి నువ్వన్నా తిన్నావా? అబ్బా, నీ క్యారెక్టర్ ఏంటో నాకు అర్థం కాలేదు జిడ్డు. నీకున్న బుర్ర ఇంత, నా క్యారెక్టర్ సైజ్ ఇంత, ఎలా అర్థం అవుద్ది? అమ్మా స్వాతి, చూడమ్మా, వీడు అన్నం తిన్నావా అని వాడిని నేను అడిగాను తప్ప నన్ను అడిగాడా వాడు? అన్నం తిన్నావా ఏది అడుక్కున్నాక? చిన్న అక్కడ కాదు, ఎక్కడ జిడ్డు, ఎక్కడ జిడ్డు 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 పదో, నాకు ఆకలి అవుతుంది, వస్తానమ్మా. సార్, ఈ రాయి చూస్తుంటే ఈ ఏరియాలో ఎక్కడో వెరైటీస్ గని ఉందని నా అనుమానం. అనుమానం అనారోగ్యం. వెంటనే ఈ రాయిని మినరల్స్ అండ్ ఓర్ డిపార్ట్మెంట్ కి పంపించి టెస్ట్ చేయించండి. గ్రౌండ్ స్టడీ చేస్తే వెరైటీస్ గాని మీ స్థలంలో ప్రారంభమైంది.
కానీ అసలు గని మాత్రం పక్కనే ఉన్న లక్ష్మీనగర్ లో ఉంది. ఆ లక్ష్మీనగర్ ను మీరు సొంతం చేసుకుంటే ఇండియానే కొనేయచ్చు. అవును సార్, అక్కడ దొరికేది గెలాక్సీ గ్రానైట్. ఆ గ్రానైట్ విలువ అమెరికాలో చదరపు అడుగు $17,000. అంటే ఇండియన్ కరెన్సీలో 60,000 రూపాయలు. మై గాడ్, ఆ లక్ష్మీనగర్ ఎవరిదో వెంటనే ఎంక్వైరీ చేయాలి. డాడీ ఏంటమ్మా, నీ మొహం చూస్తుంటే 10 కోట్ల టెండర్, నీ హుషారు చూస్తుంటే 100 కోట్ల కాంట్రాక్ట్ కొట్టేసినంత ఆనందంగా ఉంది. ఏంటి, నీ ప్రేమకు శంకుస్థాపన చేసేసావా? అవును డాడీ. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ కొడుకు అయితే బెటర్. నా పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి, ఆయన డాడీతో తేల్చేసుకుంటాను. నో డాడీ. పోనీ గనుల మంత్రి కొడుక, మన గనుల వ్యవహారాలన్నీ చూసేసుకుంటానమ్మా. నో డాడ్, మీకెప్పుడు డబ్బు డబ్బు డబ్బు. అమ్మా, మనిషి బ్రతకడానికి ప్రాణవాయువు ఎంత అవసరమో పెరగడానికి డబ్బు వాయువు అంతే అవసరం అమ్మా. నీ ప్రేమ టెండర్ కొట్టేసిన కుర్రాడు ఎవరు చెప్పాయమ్మా? చెప్పు తల్లి. మీరు లక్ష్మీనగర్ పేరు విన్నారా? నేను ప్రేమించింది లక్ష్మీనగర్ యజమాని బంగారయ్య కొడుకుని. బంగారయ్య కొడుక? బంగారు శ్రీ బంగారు పత్తి బంగారు డబ్బు కంపు కొడితే నువ్వే అనుకున్నాను రా. పిసినారు కప్పు కొడుతూ ఉంటే నీ ఇల్లే అనుకున్నాను రా. కూర్చో. ఏం తీసుకుంటావురా? నేను హార్లిక్స్ తీసుకుంటాను. హార్లిక్సా? పొద్దున్నే బల్లి పడిందని బయట పడేసేనే. బొద్దింక పడింది, పర్వాలేదా? అబ్బా ఎందుకురా, అయినా మనలో మనకు మర్యాదలు ఏమిటి? ఇది పెద్ద మనిషి మాట అంటే. కావాలని అడగగానే అడగకూడదు. నువ్వు పక్క హోటల్కి వెళ్ళి టీ తాగవయ్యా. ఇప్పుడు నాకున్నది సింగిల్ డాటర్, నీకున్నది సింగిల్ కొడుకు. నా ఆస్తంతా నా సింగిల్ డాటర్ అయినప్పుడు, నా సింగిల్ డాటర్ నీ సింగిల్ కొడుకు అయినప్పుడు, మరి నా ఆస్తంతా నీదే కదా. సింగిల్ ముక్క కూడా అర్థం కాలేదు. ఒక్క ముక్కలో చెప్తాను విను. నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. బంగారం బంగారం, ఏమైందా వీడికి? కాలిపోయినట్టుందండి. నీ దగ్గర చిల్లరుందా? ఉందండి. ఇక్కడ పావలా పడిపోయింది ఎవరిదో. నాదే. గాలి వచ్చేసిందండి. నాకు తెలుసయ్యా, వీడికి ఏం చేస్తే తెలివస్తుందో. ఇందాకేంటో అన్నావు, ఏంట్రా అది? మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను రా. క్యాష్ గా 1 కోటి రూపాయలు ఇస్తాను రా. కోటిదే ఉందరా, అంతా పెళ్లి ఖర్చు అయిపోకూడదు కానీ. అమ్మాయికి 1 కోటి రూపాయలు విలువ చేసే నగలు, 3 కోట్లు విలువ చేసే బంగళా ఉన్నాయిరా. ఆ వేదవ నగలు బంగళా ఎందుకురా, తాకట్లో ఉండకూడదు కానీ. బ్యాంకులో ఓ 2 కోట్ల రొక్కం దాని అకౌంట్ లో ఉందిరా. ఆ వేదవ అకౌంట్ దే ఉందిరా, బ్యాంకు వడ్డీ తక్కువ అని బాధపడకూడదు. వెంటనే ముహూర్తం పెట్టేద్దాం, బియ్యం కూరలో ధరలు తగ్గాక పెళ్లి చేద్దాం. అంతవరకు మనం ఆగొచ్చు, కానీ వాళ్ళు ఆగలేక మనల్ని తాతలు చేసేస్తారు. ఇచ్చి ముహూర్తం చూసి ఆ 3 ముళ్ళు వేయించేద్దాంరా, సరేనా? నువ్వు సరేనాక నేనేమంటాను అదే అంటాను. మరి వస్తాను రా, అన్నే ముహూర్తం పెట్టేసి కవర్ పంపించు. నువ్వు దువ్విందేవా పడుతున్నా. అమ్మా తల్లి లక్ష్మీదేవి, నేను చేసిన పూజలకు వడ్డీ మాత్రమే ఇచ్చుకుంటున్నావా తల్లి? థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. క్యాష్ గా 1 కోటి రూపాయలు, నగలగా 1 కోటి రూపాయలు, బిల్డింగ్లుగా 3 కోట్లు, బ్యాంకులో 3 కోట్లు, 1 1 3 3 8 8 8 8 16 కాదు 8 కోట్లతో నా ఇంటికి వెంటనే షిఫ్ట్ అయిపోతున్నావా తల్లి? అవును, ముందు పెద్దోడు పెళ్లి చేయాలి కదా. అబ్బాయి జాతకం లేకుండా ముహూర్తం పెట్టమంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఎవడండి వాడికి జాతకం లేదని చెప్పింది? వాడిది 7 కొండల వాడి జాతకం అండి. వాడి ఇంట్లో కాలు పెట్టాడు, మా ఎనపెట్టి 7 కొండల వాడి హుండీలా మారిపోయింది. రారా, సమయానికి వచ్చావు, కూర్చో. వాడేనండి 7 కొండల వాడి జాతకం. ఏం లేదురా, చిన్నోడి పెళ్లి సెటిల్ అయిపోయింది, పనిలో పని, ఖర్చులో ఖర్చు. నీ పెళ్లి కూడా వాడితో పాటు లాగించేద్దామని ఏర్పాట్లన్నీ. నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. నన్ను పనిలో పెట్టుకుని గురుగారు ఇక్కడెక్కడ పెట్టుకుంటాను, చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో 4 నెలలు ఫ్రీగా పనిచేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. అడగండి. మనం నీళ్ళలో రాయేసామనుకో అది బుడుంగున మునిగిపోద్ది. ఎందుకు? ఓ ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా, మీరేదో పెద్ద కొచ్చిన అనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుక్కున మునిగిపోద్ది. సాంబార్లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఈత రాదు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? కవి.
ఈడొస్తున్నాడా? రారా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వనరా. బాబు ఏంటి బాబు, ఈసారి కవిత్వాలు కుదరవు, డబ్బులు ఇచ్చి టిఫిన్ తినంతే. నిబంధనలు తప్పకు బాబు. ఆ. ముందు అల్పాహారం, ఆ. తర్వాత డబ్బు. అలాగే. ఆ. ఏంటో ఇక్కడ మీ లవ్ అఫేర్ కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పరనమాట. అరే అన్ని ఒక్కొక్కటి అండి. ఎక్కడికి? డబ్బులే. డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏంటో మీ అభిమానం. ఆవు అంబా